ఏదైతే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విగ్రహం ధ్వంసమై ఉన్నది, అది పునర్నిర్మించాల్సి ఉంది. ఆ ఖజురహోకి సంబంధించినటువంటిది కాబట్టి అది ఏదైతే ఏఎస్ఐ మనకి సంబంధించినటువంటి పురావస్తు శాఖ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఆదేశాలు ఇవ్వండి అని అడిగితే, నువ్వు విష్ణు భక్తుడు అంటున్నావు కదా, వెళ్ళి ఆ విష్ణువుకే వెళ్ళి ప్రార్థించుకో అని చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ప్రశ్నిస్తున్నారు. ఇదేం ధోరణని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ లెక్కనైతే బాబరీ కట్టడాన్ని గురించి ముస్లింలు పిటిషన్ వేసినప్పుడు నువ్వు వెళ్ళి మీ అల్లాని ప్రార్థించుకో అని చెప్పలేదుగా, కోర్టు తీసుకుంది కదా. అట్లాగే సంబాల్లో కావచ్చు ఇతరత్ర ఇష్యూలో తీసుకుంది కదా, ఇలాంటి వ్యాఖ్య లేదు కదా. ఏకంగా చీఫ్ జస్టిస్ ఎట్లాంటి వ్యాఖ్య చేయొచ్చా అన్నటువంటి చర్చ నడుస్తుంటే, ఆయన మీద ఇంపీచ్మెంట్ అంటూ కొంతమంది ఇంపీచ్మెంట్ చేయడం కుదరదు, ఆయన 2 నెలల్లో రిటైర్ అయిపోతారు. కాకపోతే ఆయనంతటా ఆయన ఆలోచించుకోవాలి, ఇట్లాంటి వ్యాఖ్య కరెక్టేనా సబబేనా అన్నటువంటి. ఇప్పుడు తాజాగా అడ్వకేట్ వినీత్ జిందాల్ ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ఏదైతే చీఫ్ జస్టిస్ గవాయ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టుతో మాట్లాడి ఆ విషయం మీద ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకునేలా ఆదేశించండి అని చెప్పేసి. బట్ రాష్ట్రపతికి ఉన్న అధికారాలే కరెక్ట్ కాదో డిసైడ్ చేస్తుంది అదే గోవాయ్. కాబట్టి మరి ఏమవుతుందో చూడాలా.